హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్లో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదేవిధంగా లాజికల్ ఆపరేటర్స్ని మన ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అంటే ఏంటంటే, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్స్. అంటే ఏంటంటే, లాజికల్ ఆపరేటర్స్ మనం కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్పుట్ అయితే వస్తుంది. చూడండి, దే రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ ఆన్ ద లాజిక్ అప్లైడ్. ఆ లాజిక్లో మనకి కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా అది చెక్ చేసి మనకు ఆ ఆపరేటర్ ఏం యూజ్ చేసామో దాన్ని బట్టి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఈ లాజికల్ ఆపరేటర్స్ పైథాన్లో వచ్చేసి 3 టైప్స్ అయితే ఉంటాయి. ఎండ్, ఆర్, నాట్. ఎండ్ ఆపరేటర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవుట్పుట్ అనేది ట్రూ అనేది ఇస్తుంది. ఎప్పుడంటే రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యి ట్రూ అయింది అనుకోండి, రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి అనుకోండి, అప్పుడైతే మనకి అవుట్పుట్లో ట్రూ అని డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఆర్ అంటే ఏంటంటే, ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఆ రెండు కండిషన్స్లో ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనకైతే అవుట్పుట్లో ట్రూ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ రెండు కండిషన్స్ ఫాల్స్ అయితే తప్ప మిగతా అన్ని కండిషన్స్లో వచ్చేసి మనకి ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. అండ్ నాట్ వచ్చేసి ఏంటంటే, రివర్స్ ది బులియన్ వాల్యూ. అంటే ఏంటంటే, 0 అయితే 1 ఉంటుంది, 1 ఉంటే 0 అవుతుంది. అంటే ట్రూ ఉంటే కండిషన్ ఫాల్స్ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ట్రూ వస్తుంది అవుట్పుట్లో. నేను మీకు ఐడిఎల్ఈ ఓపెన్ చేసి ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేస్తాను. విండోస్లో వెళ్ళి ఐడిఎల్ఈ సెర్చ్ చేయండి. ఓపెన్ చేసుకోగానే ఇలా వస్తుంది. మీకు 2 వేరియబుల్స్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 కండిషన్స్. ఏ ఈక్వల్ టు 5 గ్రేటర్ దెన్ 2 అని ఇచ్చాను, అండ్ బి ఈక్వల్ టు 10 గ్రేటర్ దెన్ 2 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను కండిషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనైతే ప్రింట్ ఆఫ్ ఏ ఎండ్ ఆపరేటర్ యూజ్ చేశాను, అండ్ బి ట్రూ. ఎందుకంటే రెండు కండిషన్స్ అనేది సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏ ఈక్వల్ టు 5 గ్రేటర్ దెన్ 2, 5 అనేది 2 కన్నా పెద్దది కదా. అండ్ బిలో వచ్చేసి 10 గ్రేటర్ దెన్ 2, అంటే 10 అనే వాల్యూ 2 కన్నా గ్రేటర్. సో రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి. సో అందుకని చెప్పి మనకు ట్రూ అనే అవుట్పుట్ వచ్చింది. సో ఫర్ సపోజ్ నేను బి ఈక్వల్ టు 3 గ్రేటర్ దెన్ 5 అని ఇచ్చాను, అండ్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అయితే రన్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఏ అండ్ బి అని. సో ఇప్పుడు చూడండి, ఫాల్స్ అని ఇచ్చింది. ఎందుకంటే మనకు 5 గ్రేటర్ దెన్ 2 ఇట్స్ ఫైన్. అది 5 అనేది 2 వాల్యూ కన్నా పెద్దది ఉంది. బట్ బి వాల్యూలో వచ్చేసి మనకి ఏముంది, 3 గ్రేటర్ దెన్ 5 విచ్ ఈస్ ఫాల్స్. అందుకని చెప్పి మనకు ఫాల్స్ అనేది అవుట్పుట్లో వచ్చింది. ఎందుకంటే మనకు ఎప్పుడు ఎండ్ ఆపరేటర్లో మనకు అవుట్పుట్లో ట్రూ అని రావాలంటే రెండు కండిషన్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే తప్ప మనకి ట్రూ అనే అవుట్పుట్ అయితే రాదు. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఆర్ ఆపరేటర్ చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ ఆర్ బి అని ఇచ్చాను, ట్రూ అని ఇచ్చింది. ఎండ్లో ఏంటి, బిలో ఏంటి డిఫరెన్స్ అంటే, ఎండ్లో వచ్చేసి మనకి రెండు కండిషన్ సాటిస్ఫై అయితే తప్ప మనకి ట్రూ అనే అవుట్పుట్ అయితే రాదు. ఇక్కడ ఏంటంటే మనకు అట్లీస్ట్ వన్ కండిషన్, ఆ రెండు కండిషన్లో ఒక్క కండిషన్ ట్రూ వచ్చినా సరే మనకి అవుట్పుట్ అనేది ట్రూ అని వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఏ కూడా రాంగ్ ఇచ్చేస్తాను. చూడండి, ఏ ఈక్వల్ టు 4 గ్రేటర్ దెన్ 10 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఏ ఆర్ బి అని ఇచ్చాను, ఫాల్స్. ఎందుకంటే రెండు కండిషన్స్ ఫాల్స్ వచ్చాయి. అందుకని చెప్పి మనకు అవుట్పుట్ కూడా ఫాల్స్ అని ఇస్తుంది. ఫర్ సపోజ్ నేను ఎండ్ ఆపరేటర్లో రెండు కండిషన్స్ ట్రూ అయితే తప్ప మనకి ట్రూ అనేది అవుట్పుట్ రాదు. మిగతా కండిషన్స్లో అన్ని మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది. అదే ఆర్ ఆపరేటర్లో అయితే రెండు కండిషన్స్ ఫాల్స్ ఉంటే తప్ప ఫాల్స్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఆపరేటర్. నాట్ ఎలా అంటే, ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 3 గ్రేటర్ దెన్ 1 ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ నాట్ ఏ అని ఇచ్చాను, ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ మనకు 3 గ్రేటర్ దెన్ 1 కదా. సో అందుకని చెప్పి ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 5 గ్రేటర్ దెన్ 10 అని ఇచ్చి ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ నాట్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ట్రూ అని వచ్చింది. ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకి ట్రూ అని వస్తుంది, కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది, నాట్ ఆపరేటర్. హోప్ మీకు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదే విధంగా ఎలా యూస్ చేస్తాం మన ప్రోగ్రామ్స్లో అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.